ఒకప్పుడు పచ్చని పొలాలు మరియు మెరిసే నదితో చుట్టుముట్టబడిన ఒక వింతైన చిన్న గ్రామంలో అర్జునుడు మరియు కృష్ణుడు అనే ఇద్దరు ప్రాణ స్నేహితులు తమ సాధారణ అల్లరిని చేస్తూనే ఉన్నారు. ఈసారి వారి సాహసయాత్రలో ఒక ఆవు, ఒక వేణువు మరియు ఒక మొండి ఎద్దు ఉంటాయి. ఒక రోజు ఉదయం అర్జునుడు మరియు కృష్ణుడు తమ గుడిసె బయట కూర్చుని మృదువైన గాలిని ఆస్వాదిస్తున్నారు. కృష్ణుడు తన వేణువును వాయిస్తున్నాడు. అర్జునుడు నదిని కలలు కంటూ వెనక్కి పడుకున్నాడు. కృష్ణుడికి ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. మనం నదికి వెళ్లి చేపలు పట్టుకుందాం అని అతనిని అడిగాడు. ఎల్లప్పుడూ సాహసయాత్రకు సిద్ధంగా ఉండే అర్జునుడు వెంటనే అంగీకరించాడు. నదికి వెళ్లేటప్పుడు ఆ జంట మార్గం మధ్యలో కూర్చున్న మొండి ఎద్దును ఎదుర్కొన్నారు. ఎంత ప్రోత్సహించినా తోసినా అది కదలలేదు. ఎప్పుడూ త్వరగా ఆలోచించే కృష్ణుడు తన వేణువును వాయించాలని నిర్ణయించుకున్నాడు. ఆ శ్రావ్యమైన స్వరం ఎద్దును శాంతింపజేసింది. అది నెమ్మదిగా లేచి కృష్ణుడి సంగీతంతో ఆకర్షితుడైనట్లుగా వెళ్లిపోయింది. నది దగ్గర కృష్ణుడు అర్జునుడిని ఆట పట్టించాలని నిర్ణయించుకున్నాడు. అర్జునుడు చేపలు పట్టడానికి ప్రయత్నిస్తుండగా కృష్ణుడు అర్జునుడితో పాము పాము అని భయపెట్టాడు. అర్జునుడు భయపడి నీటిలో పడిపోయాడు. కృష్ణుడు పగలబడి నవ్వాడు. మరియు తడిసి ముద్దైన అర్జునుడు కూడా తనని ఆట పట్టించాడని గ్రహించి కృష్ణుడితో కలిసి నవ్వాడు. ఇద్దరు కలిసి అలా కొద్దిసేపు నవ్వుకున్నారు. సాయంత్రం నాటికి ఇద్దరు స్నేహితులు గ్రామానికి తిరిగి వచ్చారు. వారు మర్రి చెట్టు చుట్టూ గుమిగూడి తమ హాస్య సాహసాన్ని గ్రామస్తులతో పంచుకున్నారు. వారు హృదయపూర్వకంగా నవ్వారు. ఆ జంట మరోసారి అందరికీ నవ్వు తెప్పించింది. వారి బంధం మరియు అల్లరిలు ఎప్పటికీ పురాణగాథగా మిగిలిపోతాయి. మా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.